హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్. ఈరోజు నేనైతే గ్రీన్ రైస్ అయితే చేశాను. ఈ గ్రీన్ రైస్ ఎలా చేశాను ఏంటనేది వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సండే మొత్తం అయితే ఎక్కువ పని అయితే ఉందన్నమాట. నాకు ఆ పనితోనే సరిపోయిందనమాట. సండే మొత్తం ఎలా మేనేజ్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. నైట్ బియ్యం అయితే ఆరబెట్టాము కదా, బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పేసి యాక్చువల్గా అయితే ఎండుమిర్చి అవి కలిపితే రావన్నమాట. కాకపోతే ఎండుమిర్చి లేవులే అని చెప్పేసి లవంగాయలు అయితే కలిపాము. మామూలుగా పల్లెటూరులో అయితే ఎండుది వేపాకు కలుపుతారు, ఆ చేదుకి రావని చెప్పేసి మనకి ఇంక ఇక్కడ దొరకవు కదా, అందుకని ఇంకా అవన్నీ ఆరబెట్టినవి పక్కకు పెట్టాను. ఎందుకంటే పిల్లలు లేగిస్తే మొత్తం తొక్కేస్తారని చెప్పేసి ఇంకా అక్కడ పక్కన పడ్డ పురుగు లాంటివి ఉన్నాయన్నమాట. అవి పేపర్లో ఉంటే అవన్నీ అయితే ఊడ్చాను. ఇంక అప్పటికే పిల్లలు లేచి వచ్చేసేసారనమాట. ఈరోజు టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను. మామూలుగా అయితే సండే మ్యాక్సిమం పూరీనే చేస్తాను, పిల్లలు ఇంట్లో ఉంటారని చెప్పేసి. ఇంకా పల్లీ చట్నీకి అవన్నీ అయితే వేయించి పెట్టుకున్నాను. అవి ఆరేలోపు ఇంకా పాలు తీసుకొద్దాంలేని పాలు అయితే తీసుకొచ్చాను. పాలతో పాటు పెరుగు కూడా తీసుకొచ్చాను. పెరుగు సరిపోదులే అని చెప్పేసి వేయించుకున్న పల్లీలు ఆరిపోయాయి అనమాట. ఇంకా అందుకని చట్నీ అయితే వేస్తున్నాను. ఇంక ఇందులోనూ రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర అవి కూడా వేసి మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట. చట్నీ మిక్సీ వేసిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాను. కొంతమంది అయితే ఇంకా పల్లీ చట్నీలోకి వేయించిన శనగపప్పు కూడా వేస్తారు కదా, నేనైతే అవన్నీ ఏమీ వేయను అనమాట. మా హస్బెండ్కి అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు, అందుకని ఓన్లీ పల్లీలతోనే చేస్తాను. లేదు అంటే కొబ్బరి వేయించిన శనగపప్పు కలిపి అట్లా చేస్తాను, రెండు రకాలుగా. ఇంక ఈ పల్లీ చట్నీలో ఇంకా అవేమి వేయకుండా ఉట్టి పల్లీలు పచ్చిమిర్చి వేసి చేస్తాను అనమాట. ఇంకా చట్నీ అయితే మిక్సీ వేసుకున్నాను కదా, తర్వాత పోపు అయితే పెట్టుకున్నాను. ఇందులో పోపు పెట్టుకుంటే ఎండుమిరపకాయలు అవి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చట్నీ తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయ కూడా తింటే ఇంక తర్వాత దోశలు అయితే వేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను కదా, దాని మీద ఒకసారి ఉల్లిపాయ రుద్దినట్టయితే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు అంత బాగా రాలేదు. తర్వాత వన్ డే అంతా సీజనింగ్ చేశాను. ఆయిల్ రాసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ అయితే రుద్దాను అనమాట. ఇంక అప్పటి నుంచి బాగా వస్తున్నాయి. నాన్ స్టిక్ మీద ఎలా అయితే వస్తాయో అలానే వస్తున్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లల కోసమని కొంచెం మందంగా వేస్తున్నాను. వాళ్ళు లేట్గా తింటారు కదా, మరీ పల్చగా వేసాను అనుకోండి తినేలోపు డ్రై అయిపోతాయి. అందుకని వాళ్ళకి కొంచెం మందంగా అయితే వేస్తున్నాను. మనం నాన్ స్టిక్ మీద ఎంత అయితే పల్చగా రోస్టెడ్గా వచ్చేటట్టు వేసుకుంటామో దీని మీద కూడా అట్లానే వస్తాయి. ఇంకా కొంచెం ఎడ్జెస్లో అట్లా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి. మనకి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాన్ స్టిక్ మీద వేసిన దానికి దీని మీద వేసిన దానికి. కొంతమందికి చాలా ఐరన్ ప్రాబ్లం అట్లా అంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది వాడటం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ముందు రోజు అయితే స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాను కదా, ఇంకా మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ అంటే బాగా ఇష్టం. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఉట్టి తినరు, ఎందుకంటే పుల్లగా ఉంటాయని. చూడండి ఎంత మోసము, కిందన్నీ పాడైపోయినాయి పెట్టేశారు. మనకేం కింద కనిపించవు కదా, పైన ఏమో ఫ్రెష్గా ఉండే ఒక 4 అయితే పెట్టారనమాట. 4 కిందవి అయితే 4 ఆల్రెడీ పాడైపోయాయి. ఇంకా వీటిలో కూడా కొంచెం లైట్గా డ్యామేజెస్ అట్లా ఉన్నాయి, అవి ఇంకా కట్ చేసేయాలి. ఇంకా చాక్తో కట్ చేసి చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని బెల్లం పౌడర్ అయితే వేసి మిక్సీ వేసాను. తర్వాత మళ్ళీ పాలు పోసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసాను అనమాట, ఎందుకంటే పాలు కూడా కలవాలి కదా అని. ఇంకా దీన్ని అయితే లైట్గా జల్లెడ అయితే పడుతున్నాను, ఎందుకంటే మా పెద్దవాళ్ళు అయితే అలా తెగేస్తారు. పిల్లలు ఏదన్నా కొంచెం చిన్న పలుకులు వచ్చినా కానీ తాగరు కదా, లైట్గా వచ్చాయన్నమాట. ఇంకా అది ఎంత వేస్ట్గా పోకుండా మనమైతే తాగేస్తాం. వాళ్ళు ఏంటంటే ఏదన్నా అడ్డు రాగానే ఇంకొద్దని తీసేస్తారనమాట. అందుకని చెప్పేసి వాడు కట్టేసి అయితే ఇచ్చానమాట. స్ట్రాబెర్రీతో ఇలాగ మిల్క్ షేక్ చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది. This so tasty, this juice. This yummy also. Yummy so tasty, mummy. This nice also. So good. This is healthy also. So bye. So nice. Bye. Bye friends. Thank you, mummy. Bye. వాళ్ళకైతే జ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంక మాకైతే టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా టీ పెట్టుకొని తాగిన తర్వాత మిగతా పనులు చేద్దాంలే అని. ఇప్పుడైతే చాలా వర్క్ ఉందనమాట. బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. గిన్నెలు అవన్నీ కూడా అంతే ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగుదాంలే అని టీ అయితే పెట్టుకున్నాము. బెల్లం టీ విరిగిపోతున్నాయి అనుకున్న వాళ్ళు అయితే
టీ కాగిన తర్వాత బెల్లం పౌడర్ అయితే కలుపుకోండి, అప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. టీ తాగిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే ముందు వైపు ఇట్లాగే ఎండ బాగా వస్తుందన్నమాట, అందుకని ఇక్కడే ఆరేస్తాను మ్యాక్సిమం బట్టలు. ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ముందు రోజు కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ బాస్కెట్ ఖాళీ అయితే కడిగిన గిన్నెలు వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సండే వచ్చిందంటే పని అయితే ఏ వరకు అవ్వదండి. అదే పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం పని అయితే తొందరగా అయిపోతుంది. వాళ్ళకి మార్నింగే టిఫిన్ పెట్టి పంపించేస్తాం కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా పని అయితే చేసుకుంటాను. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా అసలు రోజు మొత్తం ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది. అసలు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఖాళీ ఉంటుంది, కానీ ఇలాంటప్పుడైతే అస్సలు ఉండదు. ముందు రోజు అయితే కొత్తిమీర పుదీనా తెచ్చాము కదా, అదైతే ఇంకా వడబడిపోతుంది. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ విడిగా కవర్లో పెడితే ఏంటంటే అది పాసిపోయినట్టు అట్లా అయిపోతుంది అనమాట. అందుకని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. చెప్పాను కదా గ్రీన్ రైస్ చేస్తాను, అదే అనమాట ఇది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఆకులే చిన్నగా కట్ చేసి వేస్తాను, ఒక్కొక్కసారి ఏమో మిక్సీ వేసి అదైతే వేస్తాను అనమాట. ఈరోజైతే పుదీనా కొత్తిమీర మిక్సీ వేసి అయితే రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలు ఎటు విడిగాను తినరు కదా, ఇవి వేరి పడేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇట్లా మిక్సీ వేసి రైస్ లాగా చేస్తే వాళ్ళకి కూడా కొంచెము కొత్తిమీర పుదీనా అనేది బాడీలోకి వెళ్తుంది కదా అని ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ మిక్సీ వేసి పక్కన పెట్టేసి ఇంకా బియ్యం అయితే వేరటానికి కూర్చున్నాను. నేను అనుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం సరిపోతుందిలే అనుకున్నాను, కానీ నిజం చెప్పాలంటే నాకు 2 hours టైం అయితే పట్టింది. 11:30కి స్టార్ట్ చేశాను నేను, 2 అయితే అయిందనమాట నాకు. ఇంకా లంచ్ చేసిన తర్వాత అంటే ఇంకా కూర్చోలేంలే అని చెప్పేసి ఇంకా ముందే అయితే వేరుదాంలే అని కూర్చున్నాను. ఏముందిలే అంతా ఒక అరగంటే కదా అనుకున్నాను, కానీ తెలియకుండానే బియ్యంలో వైట్ పురుగులు ఉంటాయి కదా, అవి అయితే చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అసలు తెచ్చి 1 month అవుతుంది, కానీ అవి అసలు ఎట్లా వచ్చాయో ఏంటో బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా అందుకని చెరిగి ఒక్కొక్కసారి మళ్ళీ ఏరి మళ్ళీ అక్కడక్కడ వడ్లు అవన్నీ ఉన్నాయన్నమాట. మేము ఈ బియ్యం ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాము కదా, అందుకని చెప్పి అవి ఒక పట్టు తక్కువ వేశారనమాట. పాలిషింగ్ తక్కువ వేయించమని చెప్పాము. మనకి ఇక్కడ సిటీలో దొరికే ఏంటంటే బాగా పాలిష్ చేసి ఉంటాయి, అంత పాలిష్ తినకూడదు అని చెప్పేసి మేము ఇంటి దగ్గరే పాలిష్ తక్కువ ఉండేటట్లు వేయించుకున్నాము. అందులో ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల కూడా పురుగులు అనేవి తొందరగా పడతాయి. అదిగాక ఈ క్లైమేట్కి ఏంటంటే ఇంకా తొందరగా పడుతున్నాయి అన్నమాట. నాకు ఇక్కడ బియ్యం ఏరుతుంటే ఒకటి గుర్తొచ్చిందనమాట. మేము చిన్నప్పుడు అయితే ఫంక్షన్స్ ఏమన్నా చేసినప్పుడు అప్పుడు ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉండేవి అనమాట. తర్వాత రాళ్ళ మిషన్ వచ్చింది, కానీ అప్పుడు ఫంక్షన్స్ అంటే బియ్యం ఎక్కువ కావాలి కదా, బియ్యం ఏరాలంటే అప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు అనమాట. ఏదైనా ఫంక్షన్ అయితే నేను ఇంక ఇక్కడ ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే మా బాబు ఇంక ఇలా ఇల్లు బొమ్మ వేసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇంకా టైం అప్పటికే 1 అయిపోయింది, పిల్లలకి ఆకలి అయిద్దిలే అని చెప్పేసి నేనైతే ముందు రైస్ చేసేసి తర్వాత ఇంకా మళ్ళీ ఏరదాంలే అని పక్కన పెట్టి అయితే వచ్చానమాట. ఇంకా సగం అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వంట చేసేసామంటే మళ్ళీ ఇంకా అయిపోగానే పిల్లలకి పెట్టేయచ్చు, తినొచ్చులే మనం కూడా అని ఇంకెక్కడ వంట చేయడానికైతే ఇవి రెడీ చేసుకున్నాను. ఇంకా ఇందులో ఎక్కువ ముక్కలు అట్లా ఏమైతే వేయట్లేదు అనమాట. టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉందన్నమాట చేసింది, ఇంక ఇప్పుడైతే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొత్తిమీర పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మీకు ఇష్టమైన బాండి కానీ గిన్నె కానీ ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకుని నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నె పెట్టుకున్నాను. అన్నం వండడానికి తీసుకున్నాం మేము. ఇది సత్తువి వాడకూడదని చెప్తున్నారు, అందుకని స్టీల్దే కొంచెం మందంగా ఉండేదైతే తీసుకున్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ డే అయితే కొంచెం అడుగంటింది, కానీ తర్వాత నుంచి అడుగంటలేదు ఏం చేసినా కానీ. ఇందులో అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాయలు దాల్చిన చెక్క అవి అయితే వేసాను. ఎక్కువ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఎక్కువ మసాలా తినరు కదా. పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వేసాను, అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు అయితే వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేటట్లు వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత మనం ఇదైతే కొంతసేపు ఆయిల్ అయితే మగ్గనివ్వాలి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది కదా, పచ్చివాసన అనేది లేకుండా. ఇది కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్సీ వేసుకున్న జ్యూస్ లాంటిది ఏదైతే ఉంది ప్యూరీ,
కొత్తిమీర పుదీనా అయితే మిక్సీ వేసి పట్టుకున్నాను కదా, అదైతే వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం పసుపు వేస్తే బాగుంటుందని వేసాను. అలాగే పావు స్పూను గరం మసాలా పౌడర్, ఇంకెక్కువైతే వేయట్లేదు గరం మసాలా పౌడర్. ఇంకా ఇందులో ఇది వేగిన తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని ఇవి వాటర్ అయితే మరగనివ్వాలి. నేనైతే మూడు గిద్దల రైస్ అయితే చేస్తున్నాను అనమాట. దానికి సరిపడినంత అయితే వేసుకున్నాను. వాటర్ కూడా బాగా మరిగిపోయాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులో రైస్ అయితే వేసుకుందాము. ఇంకా నేను మాకు సరిపడినంత బాస్మతి రైస్ అయితే ఉన్నాయన్నమాట, కరెక్ట్గా 3 గిద్దలు. ఇంకా అంతవరకైతే వేసేసాను అనమాట. ఈ బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టుకుంటే మనకి రైస్ ఉడికినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే పద్దాకులు కలపకూడదు, బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొంచెం అయితే వాటర్ ఉందన్నమాట. ఒకసారి కలయి పెట్టుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి వేసుకోండి. నాకైతే సరిపోయింది, ఇంకే వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి అయితే మూత పెట్టుకున్నాను. ఇంకా కొంచెం సేపు ఉంటే మగ్గిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ బియ్యం అయితే వేయటం స్టార్ట్ చేశాను. ఇప్పుడే కదా రైస్ అయింది, అది కొంచెం టైం అయితే పడుతుంది కదా, ఇంకా బియ్యం కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా సండే వచ్చిందంటే నేను మా అమ్మమ్మ ఇట్లాగా బియ్యం ఏరు ఒక డబ్బాలో పోసేవాళ్ళం అనమాట. అప్పుడైతే రాళ్ళు బాగా ఎక్కువ ఉండేవి బియ్యంలో. ఇంకా రోజు వాళ్ళు పొలం అయితే వెళ్తారు, కుదరదని చెప్పి సండే ఇంక నేను కూడా ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు నేను మా అమ్మమ్మ ఏరు ఒక డబ్బాలో అయితే పోసేవాళ్ళం. చూడండి, ఇక్కడ ఇవన్నీ అయితే ఇందులో వచ్చాయన్నమాట. ఇంకా అవన్నీ ఏరి పక్కన పెట్టేశాను. చూడండి, రైస్ కూడా మనం ఆవిరికి ఉంచుతాం కదా, మగ్గిపోయాయి అనమాట. ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు, అప్పటికే 2 అయిపోయింది టైం. ఇంకా లేట్ అయిపోతుందిలే అని చూడండి, ఇక్కడ పెరుగు చట్నీ అయితే కలిపేశాను అనమాట. ఇంకా ముందు పిల్లలకి పెడదాంలే, తర్వాత మనం తిందాంలే అని అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు జ్యూస్ అది తాగారు కాబట్టి కొంచెం వెయిట్ చేశారు. మామూలుగా అయితే రోజు 12:30కే పెడతాను నేను వాళ్ళకి. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇల్లు కూడా ఊడవలేదు, నైటే ఊడ్చిపెట్టుకున్నాను కాబట్టి ఇంక ఈ బియ్యం పని అయిపోతే ఊడుద్దాంలే అని ఇంకా తర్వాత బియ్యం పని అయిపోయిన తర్వాత ఊడ్చాను. తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించి ఇంకా నేను కూడా తిన్నాను అనమాట. ఇందులో నేను ఉసిరికాయ పచ్చడి అయితే వేసుకున్నాను, అది కూడా బాగుంది. మ్యాక్సిమం మేము ఇలాంటి రైసులు చేసుకున్నప్పుడు ఏదో ఒక చట్నీయే చేస్తాను, కర్రీ కన్నా కూడా, లేకపోతే ఉట్టిదే తింటూ ఉంటామన్నమాట. ఇంకా పెరుగు చట్నీ అయితే కంపల్సరీ. ఇంక నాకైతే ఎక్కువ బిర్యానీస్లోకి వాటన్నిటిలోకి ఇలాగా రైతాతో తింటేనే చాలా టేస్ట్ అనిపించింది, చికెన్ చట్నీ వీటన్నిటికన్నా కూడా. లంచ్ చేసిన తర్వాత ఇంకా కిచెన్ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే గిన్నెలు కడుగుదాంలని. అలాగే స్టవ్ మీద కూడా కొంచెం వంట చేసినప్పుడు ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా, స్టవ్ కూడా క్లీన్ చేసి తర్వాత గిన్నెలన్నీ కడుగుదాంలే అని స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం అన్నం అవి వండేటప్పుడు పడుతూ ఉంటాయి కదా, ఇంకా అట్లా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు చూడండి నిండిపోయాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి టిఫిన్ చేసినవి, జ్యూసులు వేసినవి, మళ్ళీ ఇప్పుడు అన్నం తిన్నవి, ఇంక అన్నీ ఒకసారి కడుగుదాంలే ఇంకా అట్లా ఉంచేసాను అనమాట. ఇంక మొత్తం అయితే కడుగుతున్నాను. ఈ గిన్నెలన్నీ కడిగేసరికి నాకైతే 1/2 అవర్ పైనే పట్టింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, గిన్నెలు కడగటానికి ఏం పుట్టామా ఏందన్నట్టు. ఎప్పుడప్పుడు కడుక్కుంటే అంత అనిపించదు కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేశాక కడగలేదు, ఆ బియ్యం పనిలో పడి ఇంక మొత్తం కడుగుతాంలే అని ఇంక అన్నీ కడుగుతున్నాను. మామూలుగా మనం పల్లెటూరులో అయితే అన్నీ కింద వేసుకొని కూర్చొని కడుగుతాం కాబట్టి అంత అనిపించదు. ఇక్కడ ఏంటంటే షింక్ దగ్గర నుంచొని ఎక్కువసేపు అట్లా కడిగామనుకోండి నడువు నొప్పి అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఎటు ఆడుకుంటున్నారులే, నేనైతే ఈ పని చేసుకుంటున్నాను. నాకైతే ఇంకా మార్నింగ్ నుంచి ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల ఏంటో బాగా నడువు నొప్పిగా అయితే అనిపిస్తుంది అనమాట. ఏంటో ఇప్పుడే పని చేయలేకపోతున్నాను. ఇంకా పిల్లలు పెద్దలు అయ్యేసరికి ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మన అమ్మల కాలంలో అయితే వాళ్ళు ఇప్పటికీ పని చేస్తూ ఉన్నారు కదా, అదే మనం ఇంట్లో పని చేసుకోవడానికి అమ్మాయి అంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన పిల్లలు పెద్ద అయ్యేసరికి అసలు వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టగలుగుతామా లేదా అని అయితే డౌట్ వస్తుంది నాకు. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడిగిన తర్వాత పిల్లలు వాటర్ బాటిల్స్ అవి కూడా కడిగి పెడుతున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కావాలి కదా. మార్నింగ్ ఇంకా
లేట్ అవ్వకుండా ఉంటుందని కడిగి ఆరబెడుతున్నాను అనమాట. అంతకుముందు అయితే ప్లాస్టిక్ బాటిల్స్ వాడాము, ఇంకా ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారులే అని ఇంకా పిల్లలిద్దరికి కూడా స్టీల్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాము చిన్నవి. వీళ్ళకి ఇవైతేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి పెద్ద బాటిల్స్ అన్నా కానీ ఎక్కువ ఉంటాయి కదా, వాటర్ తాగడానికి మీద పడుతూ ఉంటాయని చిన్నవి అయితే 1/2 లీటర్ అయితే తీసుకున్నాము. ఇంక ఇంట్లోకి కూడా ఒకటి ఉందన్నమాట పెద్దది, ఇంకెక్కువ మ్యాక్సిమం దాంట్లోనే పట్టుకొని వాడుతూ ఉంటాము. ఈ పని అంతా అయ్యేసరికి నాకైతే భలే విసుగ్గా అనిపించింది ఈరోజు. సండే అనే కానీ అస్సలు టైం అయితే దొరకలేదనమాట. ఇంకా స్నానం చేద్దామన్నా కానీ ఓపిక లేదు. అందుకని ఒక గంట అయితే పడుకొని లెగుద్దాంలే అనుకున్నాను. ఇంక నేనైతే పడుకున్నాను. నాకైతే బాగా నిద్ర పట్టేసింది. మా పాప కూడా పడుకుంది. బాబు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా పానీపూరి అని అడుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పానీపూరి ఇక్కడ రసం అయితే చేసి పెట్టాను. ఇంకా పూరీల ప్యాకెట్ ఉంటే ఇంకా అవైతే వేయించుతున్నాను అనమాట. ఇంకా బయట తినాలంటే వాళ్ళు ఏంటంటే కర్రీ ఏమీ వేసుకోరు, ఉట్టియే తింటారనమాట. అవేమో బాగా మంటగా ఉండి తినలేకపోతున్నారు. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తింటాం అంటున్నారు. కానీ ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంక ఇంట్లో అప్పుడప్పుడు ఇట్లా ప్యాకెట్ తెచ్చి ఇంకా అందులో వేసే రసం ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా అదే ఇష్టంగా తింటారనమాట. ఇంకా వేయించి పెడితే ఇంకా తిన్నారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. ఇంకా తర్వాత ఇంకా నైట్ స్నానాలు అదంతా చేయించి వాళ్ళకైతే ఇంకా లైట్గా ఏమన్నా తింటారులే అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టాను. ఎందుకంటే పానీపూరి అవన్నీ తిన్నారు కదా. మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ వండిన రైసే కొంచెం ఉంది, ఇంకా అదే పెరుగు వేసుకొని అయితే తిన్నాము. ఎక్కువ ఆకలి లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లేట్గా తిన్నాం కదా. ఇంకా పుచ్చకాయ ఒకటైతే ఉందన్నమాట. ఇంకా అదైతే కట్ చేసి ఇస్తున్నాను. ఇంక ఈ సమ్మర్లో ఏంటంటే వాటర్ ఎక్కువ తాగితే మనకి ఫుడ్ అనేది ఎక్కువ తినలేము. ఇంకేటో పుచ్చకాయ ఉంది కదా, ఇదైతే కట్ చేసుకొని తిందాంలేని పిల్లలకి మాకైతే కట్ చేశాను. పిల్లలు ఏంటంటే ఈ సీడ్స్ రాకుండా ఏమంటారు, ఎందుకంటే వాళ్ళకి అవి వచ్చినప్పుడు తినటం చేత కాదని ఇంకా వాళ్ళ కోసమైతే అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ సీడ్స్ అన్నీ తీసాను. కొంచెం టైమే పడుతుంది అట్లా చేయడానికి. ఇంకా తల్లిగా అవన్నీ మనమే చేయాలి కదా. వాళ్ళకైతే ఇంకా అవన్నీ తీసేసి ఇచ్చాను. తర్వాత మా హస్బెండ్కి కూడా కట్ చేసి ఇచ్చాను. నేను కూడా కొంచెం అయితే తిన్నాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా బట్టలు ఉంటే ఇంకా అవన్నీ అయితే మడతేసుకుంటున్నాను. ఇంకా మడతేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా మేము కూడా పడుకోవటం. ఈ సండే అయితే ఇలా బిజీగా అయితే గడిచిపోయిందనమాట. అందరూ అంటూ ఉంటారు సండే హాలిడే జాలిడే అని, కానీ సండేనే ఎక్కువ పని ఉంటుంది. ఏదో ఒక స్పెషల్ పని అయితే ఉంటుందన్నమాట. ఎందుకో తెలియదు కానీ అందులోనే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ కోసం అవి చేయటం ఇవి చేయటం ఇంకా టైం తెలియకుండానే డే అంతా గడిచిపోతుంది. మిగతా రోజుల్లోనే కొంచెం ఆఫ్టర్నూన్ టైం అన్నా వాళ్ళు వచ్చేలోపు టైం ఉంటుంది, కొంచెంసేపు పడుకోవటానికైనా వేరే పని చేసుకోవటానికైనా. సండే అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏదో ఒక ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రోజు అయితే ఎర్లీగా లేస్తాం. సండే ఒక్కరోజు కొంచెం లేట్గా లేచినా సరిపోతుందని సండే రోజు మాత్రం 8 వరకు అయితే ఇంకా లేవనం అనమాట. ఎందుకంటే రోజు మార్నింగ్ ఎర్లీగానే లేస్తాం కదా. ఇంకా లేచిన దగ్గర నుంచి పనే ఉంటుందని సండే మాత్రం అయితే కొంచెం లేట్గా లేస్తాను నేను. మ్యాక్సిమం సండే అంటే అందరు లేట్గానే లేస్తారనుకోండి. నేనైతే ఇంక 8 కల్లా లేచి ఇంక పనులన్నీ అయితే చేసుకుంటాను.